రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రి కేసీఆర్ కు రాసిన ఒక లేఖ బహిరంగం కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు వచ్చాయని, కవితను దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ లేఖ ద్వారా ఆమె చెప్పకనే చెప్పేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ లేఖ గురించి ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. మా నాయకుడికి ఎవరైనా ఏదైనా సూచనలు ఇవ్వాలి అనుకుంటే ఇలా లెటర్ రూపంలో కూడా ఇవ్వొచ్చునని ఆయన తెలిపారు. ఇక కవిత కూడా ఆ లెటర్ నేనే రాసానని, మా నాన్న దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా కవిత వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఈమె అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఏపీలో వైఎస్ షర్మిల ఎదుర్కొంటున్న పరిస్థితులనే కవిత కూడా ఎదుర్కొంటున్నారని, ఈమె మరో షర్మిల కాబోతున్నారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ పరంగా ఎంతో మంచి గుర్తింపు పొందిన నాయకుడు. అయితే తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడం కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారు. కానీ తన అన్నయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత తనని మోసం చేశారంటూ ఈమె ఆరోపణలు చేయడమే కాకుండా ఇప్పుడు తన అన్నయ్యకే పోటీగా నిలిచారు. ఏపీలో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుని తన అన్నయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఏకంగా తన అన్నయ్య ఓటమికి కూడా షర్మిల పరోక్షంగా కారణమయ్యారని చెప్పాలి. ఇలా తన అన్నయ్యకు వ్యతిరేకంగా మరొక పార్టీలోకి వెళ్లి ఈమె రాజకీయాల పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో కవిత పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని పలువురు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. అదే విషయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రి కేసీఆర్ కు రాసిన ఒక లేఖ బహిరంగం కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు వచ్చాయని, కవితను దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ లేఖ ద్వారా ఆమె చెప్పకనే చెప్పేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ లేఖ గురించి ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. మా నాయకుడికి ఎవరైనా ఏదైనా సూచనలు ఇవ్వాలి అనుకుంటే ఇలా లెటర్ రూపంలో కూడా ఇవ్వొచ్చునని ఆయన తెలిపారు. ఇక కవిత కూడా ఆ లెటర్ నేనే రాసానని, మా నాన్న దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా కవిత వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఈమె అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఏపీలో వైఎస్ షర్మిల ఎదుర్కొంటున్న పరిస్థితులనే కవిత కూడా ఎదుర్కొంటున్నారని, ఈమె మరో షర్మిల కాబోతున్నారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ పరంగా ఎంతో మంచి గుర్తింపు పొందిన నాయకుడు. అయితే తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడం కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారు. కానీ తన అన్నయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత తనని మోసం చేశారంటూ ఈమె ఆరోపణలు చేయడమే కాకుండా ఇప్పుడు తన అన్నయ్యకే పోటీగా నిలిచారు. ఏపీలో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుని తన అన్నయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఏకంగా తన అన్నయ్య ఓటమికి కూడా షర్మిల పరోక్షంగా కారణమయ్యారని చెప్పాలి. ఇలా తన అన్నయ్యకు వ్యతిరేకంగా మరొక పార్టీలోకి వెళ్లి ఈమె రాజకీయాల పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో కవిత పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని పలువురు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. అదే విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.